ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకుని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప. తండ్రి కునుకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమూయకుండా ఇంత భద్రంగా మనల్ని కాపాడబట్టే కదా. మరి అంత జాగ్రత్తగా కాపాడిన తండ్రికి ఒక్క థ్యాంక్స్. అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా? అలాగే మన సమస్యల గురించి ప్రార్థన చేద్దాము. ప్రార్థన చేసిన తర్వాత మీరు సంతోషంగా ఉండాలి. ఎంత సంతోషంగా ఉంటే అంత తొందరగా జవాబు వచ్చింది. నా వల్ల కావట్లేదు సిస్టర్, ఇన్ని సమస్యలు పెట్టుకొని సంతోషంగా ప్రశాంతంగా ఉండటం నా వల్ల కావట్లేదు అంటే, దేవుని మీద తండ్రి మీద ఎప్పుడైతే మనం విశ్వాసాన్ని కోల్పోతున్నామో అప్పుడే ఇలాంటి ఆలోచనలు మనకు వస్తాయి. ఒకసారి పరిశీలన చేసుకోండి. తండ్రి మీద మనం పూర్తి నమ్మకం విశ్వాసం పెట్టగలిగితేనే ఆ సమస్య తండ్రి పాదాల దగ్గర పెట్టాలి. దేవుని మీద నమ్మకం లేకుండా చేస్తాడు చేయడు వచ్చిద్దో రాదు అని దేవుని దగ్గర పెట్టిన తర్వాత కూడా మనం సమస్య గురించే ఆలోచిస్తే ఖచ్చితంగా జవాబు రాదు. కాబట్టి అధైర్యంగా ఉండొద్దు, అవిశ్వాసంతో ఉండొద్దు, ధైర్యంగా ఉండాలి. నా తండ్రి దగ్గర పెట్టాను, ఇన్ని కార్యాలు నా జీవితంలో చేశాడు, ఇవి నా తండ్రికి ఎంత, నా దేవుని దృష్టికి నా సమస్యలు ఎంత చాలా చిన్నవి, నా కంటితో చూస్తే అవి పెద్దగా కనిపిస్తాయి, కానీ నా దేవుని బాహుబలం తక్కువైంది కాదు కదా అని పాజిటివ్గా ఆలోచించండి. తండ్రి మాత్రమే చెయ్యగలడు అని మీరు నమ్మకం విశ్వాసం ఉంటేనే మీ సమస్య కమెంట్లో పెట్టండి, ప్రార్థనలో పెడదాము. మీరు నమ్మకంతో ఉంటేనే ప్రార్థనకి జవాబు వచ్చింది. జాగ్రత్తగా వినండి, విశ్వాసంతో ఉండి ఆ సమస్య గురించి మర్చిపోండి. సంతోషంగా ఉండడానికి ట్రై చేయండి, ప్రశాంతంగా. ఇప్పుడు మనకున్న సమస్య, మనకున్న అప్పు ఎవరికైనా వేరే వాళ్ళకి అప్పగించి వాళ్ళు పూర్తిగా అమ్మా నేను మీ తరపున మీ అప్పు, మీకున్న అప్పుని నేను తీర్చేస్తాను, మీకు కావాల్సినవన్నీ నేనే చూసుకుంటాను అని ఎవరైనా చెప్పారనుకోండి, మంచి రిచెస్ట్ పర్సన్ ఎవరైనా వచ్చి, ఇంకా మనం డౌట్గా ఉంటామా? వాళ్ళ చేతుల్లో పెట్టేసి వాళ్ళకి అన్నీ అప్పగించేసి మనం ప్రశాంతంగా ఉంటామా? అలాగే ఇప్పుడు మనిషి కన్నా మన తండ్రి ఇంకా అనేక రెట్లు గొప్పవాడు కదా, శక్తిమంతుడు కదా. కాబట్టి తండ్రి దగ్గర పెట్టాము అంటే సమస్యకి పరిష్కారం వచ్చిద్ది అని మీరు బలంగా నమ్మితేనే జవాబు వచ్చింది. అపనమ్మకంతో ఉండొద్దు. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ జీవముగల తండ్రి, మీ బంగారు పాదములకు వేవేలా స్తుతి స్తోత్రం నా ప్రభా. గడిచిన రాత్రంతా మేము ప్రశాంతంగా పడుకుని గాఢ నిద్రపోయామంటే అది కేవలం మీరిచ్చిన గాఢ నిద్ర నా తండ్రి. ఏ పాటి వారం ప్రభా, ఇంత మంచి గాఢ నిద్ర మాకు ఇవ్వడానికి మేమెంత, మా భక్తి ఎంత నా తండ్రి. రాత్రంతా మీరు కొనుకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత జాగ్రత్తగా కాపాడినందుకు మీకే స్తుతి స్తోత్రం నా ప్రభా. అలాగే ఈ నూతన దినంలో మేము క్షేమంగా మేల్కొన్నామండి, అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టి ఏ పాటి వారం నా తండ్రి. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా తెలివిగల వాళ్ళు, మంచి ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు, మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా ఎంతో మంది నా ప్రభ ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ప్రభ ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి. ఆయన ఆసరి మమ్మల్ని క్షేమంగా సజీవులకులో ఉంచిన దేవా మీకే స్తోత్రం. ఈ రోజంతా నా ప్రభ మీ కృప చొప్పున నా తండ్రి మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం ప్రభ. మరి ప్రార్థనలో మీ చిత్తంలో నా తండ్రి ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు కట్టండి, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి నా ప్రభ. కుటుంబాల్లో ఉన్న నా తండ్రి అపవాద శక్తులు, సాతాను శక్తులు, దురాత్మ శక్తులు నా తండ్రి యేసు నామములో బంధించమని అడుగుచున్నాం నా ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతి సమాధానంతో నింపండి నా ప్రభ. సంతోషంగా మీరిచ్చిన జీవితాన్ని సంతోషంగా ఆనందంగా ఎలా గడపాలో జీవించాలో నా తండ్రి బిడ్డలకు నేర్పించండి నా ప్రభ. లోకస్తులాగా నా తండ్రి అజ్ఞానుల వలె సమయాన్ని పోనివ్వకుండా నా తండ్రి జ్ఞానుల వలె సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో బిడ్డలకు నేర్పించండి. మాకున్న ఈ లోకపరమైన జ్ఞానం వెరితనం అన్నారు, వెర్రివాళ్ళం నా ప్రభ. ఈ లోక జ్ఞానంతో మేము ఆలోచిస్తున్నాం కాబట్టి సమస్యకి పరిష్కారం దొరకట్లేదు. లోకస్తులాగా మేము ఆలోచిస్తున్నాం కాబట్టి ఎంత ప్రార్థన చేసినా జవాబు పొందుకోలేకపోతున్నాం నా తండ్రి. మాకున్న అజ్ఞానాన్ని తీసివేసి, మాకున్న వెరితనాన్ని తీసివేసి నా ప్రభ మరి మా మీద జాలిపడి కనికరపడి నా తండ్రి మీ జ్ఞానాన్ని ప్రభ మాకు అనుగ్రహించండి. మిమ్మల్ని అడిగే అర్హత
అర్హత మాకైతే లేదు నా తండ్రి. మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు నా ప్రభ. మాకున్న అజ్ఞానాన్ని తీసివేసి జ్ఞానంతో నింపమని అడుగుచున్నాం ప్రభ. అలాగే నా తండ్రి, ఎవరైతే అప్పుడు ఆర్థిక సమస్యలు నా తండ్రి, ఆర్థిక ఇబ్బందులతో ఎవరున్నారు నా ప్రభ, ప్రతి ఒక్కరిని మీ హస్తాల్లో పెడుతున్నాం. ఆ సమస్యలు నా తండ్రి, ప్రార్థన అవసరతలు నా దగ్గరకు వచ్చినాయి కాదు ప్రభ. నేనే పాటిదాన్ని నా తండ్రి. ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా నాకు లేదు కదయ్యా. అయినా సరే నా ప్రభ, మరి మీ కృప చొప్పున నా తండ్రి, మీరిచ్చిన ధన్యత చొప్పున బిడ్డల ఆ ప్రార్థన అవసరతలను నా ప్రభ మీ పాదాల దగ్గర పెడుతున్నాను నా తండ్రి. ప్రతి ఒక్కరికి నా ప్రభ మొదట నా తండ్రి బిడ్డలకు నా ధైర్యాన్ని తీసివేయండి, అవిశ్వాసాన్ని తీసివేసి విశ్వాసంతో ధైర్యంతో నా ప్రభ బిడ్డలు ప్రతి ఒక్కరిని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఎంత భయంకరమైన సమస్య వచ్చినా సరే తట్టుకోవాలి. నా తండ్రి నాకున్నాడు, నేను అధైర్యపడకూడదు, నేను అవిశ్వాసంతో ఉండకూడదు అనే ప్రభ హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభ. ఎన్ని సమస్యలైనా సరే, తనకున్న సమస్తాన్ని పోగొట్టుకున్నాడు యోబు గారు, ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు, అయినా సరే అధైర్యపడలేదు. ఆ ధైర్యం ఇచ్చింది మీరే, ఆ విశ్వాసం ఇచ్చింది మీరే నా తండ్రి. అటువంటి ధైర్యాన్ని, విశ్వాసాన్ని మా అందరికీ అనుగ్రహించండి ప్రభ. సమస్య గురించి గంటలు గంటలు ఆలోచించిన ప్రభ ఆరోగ్యం పాడు చేసుకుని వద్దు. అపనమ్మకం, అవిశ్వాసాన్ని ప్రభ మాలో నుంచి తీసివేయమని అడుగుచున్నాం ప్రభ. అలాగే నా తండ్రి, తప్పిపోయిన కుమారుడు కుమార్తెలాగా వారు చేసిన తప్పు ప్రభ బిడ్డలు గ్రహించుకునే ఆ మనసు ఇచ్చింది మీరే నా తండ్రి. బిడ్డలు పశ్చాత్తాపడి కన్నీటితో మీ పాదాల దగ్గరకు వచ్చి ఉండదు. బిడ్డల మీద జాలిపడి కనికరపడి దయతో వాళ్ళు చేసిన తప్పుడు క్షమించి నా తండ్రి. అప్పులో ఆర్థిక సమస్యలు తీరే దారి నా ప్రభ మీరే చూపించండి. ప్రతి ఒక్కరి గృహంలో నా ప్రభ మీ శాంతిని ప్రభ నింపమని అడుగుచున్నాం. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నానన్నారు. మీ శాంతిని, మీ సహనాన్ని ప్రభ, మీ ఓర్పును నా తండ్రి మాకు అనుగ్రహించండి. మీ పరిశుద్ధత ప్రభ పొందుకోవాలని ఆశగా ఉంది నా ప్రభ. ఆశ కలిగించిన దేవా, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం. ప్రతి ఒక్కరు మీ బాహుబలం తెలుసుకునేలాగా, మీ శక్తి ప్రభ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మీ గొప్పతనం, మీ ఘనత ప్రతి ఒక్కరు తెలుసుకునేలా నా ప్రభ అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డల నా ప్రభ మీ ద్వారా నా తండ్రి అద్భుతాలు పొందుకొని ఇంకా అనేక మంది ప్రభ, అనేక మందికి ప్రభ సాక్ష్యాలుగా వాటిని పంచి నా తండ్రి అనేక ఆత్మలను ప్రభ రక్షించే అవకాశాన్ని ప్రభ బిడ్డలకి మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం. మేమేదో గొప్ప వాళ్ళము అని, మేమేదో నీతిమంతులమనో కాదు నా తండ్రి. మాదే తప్పు నా ప్రభ. మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం, మేమే ఎక్కడో నా తండ్రి మీ మాట చొప్పున నడుచుకోకుండా, మీ హృదయం నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటాం. మా ఆలోచన చొప్పున లోకంలో పడిపోయి ఉంటాం నా తండ్రి. అదే స్థిరమైనదని నా ప్రభ అజ్ఞానంలాగా మేము ఆలోచించుంటాం నా ప్రభ. అందుకనే నా తండ్రి దారి తప్పిపోతున్నాం. మమ్మల్ని సరిచేయడానికి ప్రభ ఈ శోధన నా తండ్రి సమస్యను మాకు అనుమతించిన దేవా మీకే స్తోత్రం. ఎంత ప్రేమ, ఎంత జాలి నా తండ్రి మా మీద. ఏ పాటి వారం నా ప్రభ దారి తప్పిపోతున్న మమ్మల్ని ప్రభ సరిచేసి మీ దారిలో నడిపించడానికి ప్రభ ఎంత గొప్ప ప్రేమ గల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే ప్రభ ఆ సమస్య మీరు తీసివేసేదాకా బిడ్డల నా తండ్రి సహించి సహనం, ఓర్పుతో నా ప్రభ విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ ధైర్యాన్ని తీసివేయమని అడుగుచున్నాం నా ప్రభ. అలాగే బిడ్డలకున్న దుఃఖాన్ని తీసివేయండి నా తండ్రి. సంతోషం ప్రతి ఒక్కరి హృదయం సంతోషంతో నింపబడేలా మీ కృప అనుగ్రహించండి నా ప్రభ. మరి అలాగే నా తండ్రి, ఎవరైతే నా ప్రభ 10th, ఇంటర్, డిగ్రీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో ప్రభ ప్రతి ఒక్కరికి నా తండ్రి మీరే తోడుగా ఉండండి ప్రభ. వాళ్ళ జ్ఞానం మీద, వాళ్ళ సొంత తెలివితేటల మీద బిడ్డలు ఆధారపడనివ్వద్దు. ఆ బుక్స్ చదవాలి, ఈ బుక్స్ చదవాలి, ఇలా ప్రిపేర్ అవ్వాలని వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ సొంత జ్ఞానంతో నా తండ్రి ప్రణాళిక వేసుకోకుండా నా తండ్రి దగ్గర, నా తండ్రి నుంచి నేను జ్ఞానం పొందుకుంటే, నా తండ్రిని జ్ఞానం నేను అడుగుతాను, అడుగుడే మీకు ఏమడును అన్నాడు. నా తండ్రి ఖచ్చితంగా నా జ్ఞానం ఇస్తే నేను ముందుకు ఎలా వెళ్ళాలో నా తండ్రి నాకు ఆలోచన ఇస్తాడు నా తండ్రి అని ప్రభ మీ మీద ఎలా ఆధారపడాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. మీ జ్ఞానాన్ని ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభ. అలాగే బిడ్డలు నా తండ్రి ఎగ్జామ్స్ గురించి ఆలోచించి టెన్షన్ పడకుండా, భయపడకుండా నా తండ్రి నాకున్నాడు అనే ప్రభ విశ్వాసాన్ని బిడ్డలు బలపరచండి. ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రిపేర్ అయింది ఎలా గుర్తుంచుకోవాలి, గుర్తుంచుకున్నది ఎలా ఎగ్జామ్స్లో రాయాలి, ప్రతి ఒక్కటి నా ప్రభ మీరు బిడ్డలతో ఉంటే చాలు నా తండ్రి. మీ కృప బిడ్డలకు తోడుగా ఉంటే చాలు నా ప్రభ. అలాగే నా తండ్రి ఆ తల్లిదండ్రులకు ఉన్న టెన్షన్ తీసివేయండి నా ప్రభ. మరి పాస్ అవుతాడు, అవ్వడు, ఈసారన్నా పాస్ అవుతాడో, ఫెయిల్ అవుతాడు, మంచి మార్కులు వస్తాయో రావో అనే టెన్షన్ నా తండ్రి, అనే అవిశ్వాసం బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. ఖచ్చితంగా నా తండ్రి నా బిడ్డకు తోడుగా ఉండి ముందుకు తీసుకెళ్తాడు అనే విశ్వాసాన్ని బిడ్డలు బలపరచమని అడుగుచున్నాం ప్రభ. అలాగే నా తండ్రి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. మరి చదువులో పడి నా ప్రభ మరి అనారోగ్య పాలవ్వకుండా, ఆ టెన్షన్ నా తండ్రి టెన్షన్లో పడి నిద్ర లేకుండా నా ప్రభ మరి అనారోగ్యం తెచ్చుకోకుండా నా ప్రభ మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు ఇవ్వండి.
ఇవ్వండి. అలాగే ఇంకా ఎవరైతే నా తండ్రి ఇంట్రెస్ట్ పెట్టకుండా ఉన్నారో నా ప్రభ, సోమరితనంతో ఉన్నారు బిడ్డల ప్రభ, ఒక్కసారి గద్దించి నా తండ్రి వారికి ఉన్న సోమరితనాన్ని యేసు నామములో తీసివేసి నా ప్రభ, మరి శ్రద్ధగా చదివేలా బిడ్డలకు ఆసక్తి కలిగించమని అడుగుచున్నాం నా ప్రభ. అలాగే నా తండ్రి బిడ్డలు రాసే ఎగ్జామ్ సెంటర్స్ కూడా నా ప్రభ, మరి బిడ్డలు కోరుకున్న విధంగా నా తండ్రి దగ్గరలోనే నా ప్రభ వచ్చేలా మీ కృప, ఆ శక్తి నా తండ్రి మీకు మాత్రమే ఉంది నా ప్రభ. మీ బాహుబలం, మీ శక్తి ప్రతి ఒక్కరు తెలుసుకునేలా నా తండ్రి అద్భుత కార్యాన్ని చేయబోతున్న దేవా మీకే స్తోత్రం. మరి ప్రభా స్కూల్కి అని చెప్పి నా తండ్రి స్కూల్కి వెళ్లకుండా నా ప్రభా మరి బయట ఎక్కడికో వెళ్ళి నా తండ్రి అపవాది చేతిలో చిక్కుకుపోయాడని నా ప్రభా ఆ సిస్టర్ బాధపడుతుంది. మరి ఏ విషయంలో నా తండ్రి ఆ బిడ్డ ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు మీకు మాత్రమే తెలుసు నా ప్రభా. ఆ బిడ్డ నా తండ్రి అపవాది చేతుల్లో నుంచి నా ప్రభా మీ చిత్తంలో నా తండ్రి బిడ్డలు విడిపించి నా ప్రభా మరి మీ ఎడల భయభక్తులు కలిగించండి. బిడ్డల మీద మీ హస్తం ఉంచి నా ప్రభా అపవాద శక్తిని, సాతాను శక్తిని, దురాత్మ శక్తులు ప్రభా యేసు నామములో విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా మరి బిడ్డలకు నా తండ్రి ఎగ్జామ్స్ మీద నా ప్రభా చదువు మీద ఆసక్తి కలిగించగల శక్తి గల దేవా బిడ్డలకు చదువు మీద ఆసక్తి కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు కట్టండి. ప్రతి ఒక్కరి ప్రభా బిడ్డల ప్రయాణాల్లో, పనుల ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి ప్రభా. ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి యాక్సిడెంట్ అవ్వకుండా నా తండ్రి మీ కాపుదల బిడ్డల చుట్టూ ఉంచితే చాలు నా తండ్రి. ఆ శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. అలాగే అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో, గుండె జబ్బులతో, కిడ్నీ సమస్యలతో, క్యాన్సర్తో బాధపడుతున్నారు, మరి మాకైతే అది చివరి స్టేజ్ అయ్యి ఉండొచ్చు నా తండ్రి. మనుషులకు అది అసాధ్యం అయ్యి ఉండొచ్చు, మనుషులు చేతులెత్తేయొచ్చు. కానీ నా ప్రభ పరమ వైద్యులు మీరున్నారు. మీకు అసాధ్యమైనది ఏది లేదని ప్రభ బిడ్డలు తెలుసుకునేలా నా తండ్రి, గ్రహించుకునేలా నా ప్రభ మీ శక్తి ప్రభ బిడ్డలు తెలుసుకునేలా అద్భుత కార్యాన్ని నా తండ్రి, అద్భుతకరమైన స్వస్థత బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ప్రభ గుండె జబ్బులతో బాధపడే వాళ్ళు వెన్నెముక ఆపరేషన్ చేయించుకొని ప్రభ మరి బలహీనతతో ఉన్న వాళ్ళ మీద మీ హస్తం ఉంచండి నా తండ్రి. అలాగే ప్రభ పెరాలసిస్తో బాధపడే వాళ్ళు, అలాగే నా తండ్రి గర్భాశయం ప్రభ గర్భాశయంలో ప్రభ ఏ ప్రాబ్లం లేకుండా నా తండ్రి ఒకవేళ అనారోగ్య సమస్యలు ఉంటే సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి. థైరాయిడ్తో బాధపడేవాళ్ళు నా తండ్రి, మరి భుజం నొప్పితో, నడువు నొప్పితో బాధపడేవాళ్ళు నా ప్రభ, బీపీ షుగర్తో బాధపడేవాళ్ళు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి. హాస్పిటల్లో ఎవరైనా అడ్మిట్ అయ్యి ఉంటే నా తండ్రి ఐసీయూలో కోమాలో ఉన్న వాళ్ళ మీద, యాక్సిడెంట్ అయిన తండ్రి హాస్పిటల్లో ఉన్నాడమ్మా, కోమాలోకి వెళ్ళిపోయాడు, మరి ఎప్పుడు బయటకు వస్తాడో తెలియదని బిడ్డలు టెన్షన్ పడుతున్నారు నా తండ్రి. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నారు. బిడ్డల మీద మీ హస్తం ఉంచండి. ఒకవేళ ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయి ఉంటే నా తండ్రి దయతో నా ప్రభ బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారు చేసిన తప్పు క్షమించి నా తండ్రి సంపూర్ణ స్వస్థత నా ప్రభ బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. పరమ వైద్యులు మీరున్నారు నా ప్రభ. మీరు తలుచుకుంటే నా తండ్రి ఎంతసేపు నా ప్రభ ఒక్క క్షణంలోనే ప్రభ బిడ్డలు బాగుపడిపోతారు నా తండ్రి. మరి ఆ కుటుంబ సభ్యులకి మీరు ధైర్యాన్ని ఇవ్వండి. ఎవరైతే నా తండ్రి కుటుంబ సభ్యుని కోల్పోయి ఉన్నారో నా ప్రభ మరి ఆ బిడ్డలకి ప్రభ వారి దుఃఖాన్ని తీసివేసి నా తండ్రి మరి వారికి ప్రభ ధైర్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాం, ఓదార్పునివ్వమని అడుగుచున్నాం నా ప్రభ. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి. సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి. చిన్న బిడ్డలైనా సరే నా ప్రభ, పెద్దవాళ్ళైనా, ముసలివాళ్ళైనా, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళైనా సరే నా తండ్రి దగ్గు, జ్వరం, జలుబు నా ప్రభ, అలాగే నా తండ్రి ఊపిరితిత్తుల సమస్యతో బాధపడే వాళ్ళు నా ప్రభ ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి. మీ బలము శక్తితో ప్రతి ఒక్కరిని నింపండి నా ప్రభ. తప్పు మాదే నా తండ్రి, మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం, మమ్మల్ని సరిచేయడానికి నా ప్రభ మరి అనారోగ్యాన్ని ప్రభు అనుమతించారు. మాదే నా తండ్రి తప్పు. మీరు అన్యాయస్తులు కారు నా తండ్రి, మీరు పక్షపాతి అంతకన్నా కారు. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూస్తే దేవుడు కానే కాదు నా ప్రభ. మీకు అందరూ సమానమే నా తండ్రి. సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం నా ప్రభ. మీ బలము శక్తితో ప్రతి ఒక్కరిని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ మరి మారుతున్న వాతావరణానికి ప్రతి ఒక్కరు నా ప్రభ మరి అలవాటు పడేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మరి వాతావరణం మారుతున్నప్పుడు అనారోగ్య సమస్యలు నా తండ్రి సైడ్ ఎఫెక్ట్స్ ఎవరికి రాకుండా నా ప్రభ మీ బలము శక్తి మంచి ఆరోగ్యాన్ని ప్రభ మాకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో నా తండ్రి, ఉద్యోగం లేకుండా ఎవరైతే ఖాళీగా తిరుగుతున్నారో ప్రతి ఒక్కరికి నా ప్రభ మంచి ఉద్యోగాన్ని మీరు చూపించండి నా తండ్రి. బిడ్డలు వాళ్ళ సొంత జ్ఞానం, వాళ్ళ సొంత తెలివితో నా ప్రభ ఉద్యోగాలు వెతుక్కోనివ్వద్దు. నా తండ్రి మీద నేను ఆధారపడితే నాకు సరైన ఉద్యోగాన్ని నా తండ్రి చూపిస్తాడు అని ప్రభ మీ మీదే ఆధారపడి నా తండ్రి మీకు అప్పగించి నా ప్రభ బిడ్డలు ప్రశాంతంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి.
ప్రతి ఒక్కరు నా ప్రభ ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు తిరిగి నా ప్రభ మంచి ఉద్యోగాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మీ కృప చొప్పున, మీ దయ చొప్పున తండ్రి, మరి ఎవరైతే నా ప్రభ ఉద్యోగాలు పొందుకున్నారో ప్రతి ఒక్కరు నా ప్రభ మీరు చేసిన ప్రతి మేలు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని ప్రభ దావీదు గారికి ఇచ్చిన హృదయాన్ని మాకు ఇవ్వండి నా తండ్రి. ఎంత గొప్ప రాజైనా కూడా మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకున్నాడు. అటువంటి ధన్యత నా ప్రభ మాకు కూడా అనుగ్రహించండి. దావీదు గారు అంత గొప్పవాళ్ళం కాదు, అయినా ఆశ మీరు చేసిన మేలులన్నీ ప్రభ ఏ ఒక్కటి మర్చిపోకుండా నా తండ్రి ప్రతిరోజు జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని స్తుతించాలని, మీకు కృతజ్ఞతలు చెప్పాలని ఆశ నా ప్రభ దావీదు గారిలాగా అటువంటి కృప నా తండ్రి మాకు కూడా అనుగ్రహించండి ప్రభ. అలాగే నా తండ్రి మరి దూరదేశాల్లో నా ప్రభ ఉద్యోగాల కోసం, పనుల కోసం ఎవరైతే వెళ్ళారో బిడ్డల ప్రయాణాల్లో తోడుగా ఉన్న దేవా మీకే స్తోత్రం. అలాగే నా తండ్రి బిడ్డలకు వాళ్ళు చేయదగిన పని ప్రభ త్వరలోనే బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే ప్రభ వారి కుటుంబాలకు మీరు తోడుగా ఉండండి నా ప్రభ. ఎటువంటి ప్రమాదాలు కానీ, ఎటువంటి గొడవలు నా ప్రభ, ఎటువంటి సమస్యలు బిడ్డలకు రానివ్వకుండా వారి చుట్టూ, వారి గృహాల చుట్టూ, కుటుంబాల చుట్టూ మీ రక్షణ కంచెమేమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరు నా తండ్రి మీ కృప చొప్పున, మీ దయ చొప్పున మంచి ఉద్యోగాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మరి పను లేకుండా నా తండ్రి ఎవరైతే ఉన్నారో నా తండ్రి మరి బిడ్డల పని, వాడు చేయదగిన పని ప్రభ బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఆ శక్తి మీకు మాత్రమే ఉంది. మా సొంత ప్రయత్నం చేస్తే అది రాదు, మేము పొందుకోము నా ప్రభ, కానీ మీకు మాత్రమే నా ప్రభ. మరి మాకు సరైన ఉద్యోగం ఏదో, మాకు మేము చేయదగిన పనేదో, మాకు కష్టం లేకుండా చేయదగిన పనేదో మీకు మాత్రమే తెలుసు నా ప్రభ. మీరు చూపించే వరకు మేము ఇంకా ఓర్పు సహనంతో ఎదురు చూసేలా మీ కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు నా ప్రభ వారు చేసే ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి నా తండ్రి. మరి వచ్చిన డబ్బులు నా తండ్రి వృధాగా ఖర్చులు, ఆడంబరాలకి నా తండ్రి అనవసరమైన ఖర్చులు పెట్టకుండా సరిగ్గా ఎలా వాడుకోవాలో, మరి అప్పులు ఎలా తీర్చుకోవాలో, కుటుంబానికి ఎంత కేటాయించాలి, ప్రతిదీ కూడా తెలివిగా బిడ్డలు ఆలోచించేలా మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభ. అనవసరమైన ఖర్చులకు పెట్టకుండా నా తండ్రి మరి ఇంకా ఎవరైతే నా ప్రభ అత్యాశకు పోయి ఎవరైతే డబ్బులు పోగొట్టుకున్నారో నా తండ్రి బిడ్డల మీద జాలిపడి కనికరపడి, మరి భర్తకు తెలియకుండా సిస్టర్ నేనే అప్పు చేశాను, ఇప్పుడు అవి తీర్చాలంటే నా వల్ల కావట్లేదని బిడ్డలు బాధపడుతున్నారు. తప్పు బిడ్డలతో నా ప్రభ, తప్పు మాదే నా తండ్రి. మరి తెలియకుండా తప్పు చేయడం నా ప్రభ, అది తప్పే నా తండ్రి. అప్పు చేయడం బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా ప్రభ దయతో బిడ్డలు చేసిన తప్పులు క్షమించి నా ప్రభ ఒక దారి బిడ్డలకు చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ మరి ఎవరైతే నా ప్రభ ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకున్నారో నా తండ్రి మీ చిత్తం అయితే నా ప్రభ తిరిగి బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అప్పటి వరకు నా తండ్రి ఎటువంటి పాపపు ఆలోచనలు, ఎటువంటి ఆత్మహత్య ఆలోచన అనేది బిడ్డలకు రానివ్వకుండా ధైర్యంగా విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి. వారు ఏ పనిలో ఉన్నా వారు చేసిన తప్పు మనసులోనే నా తండ్రి మీ దగ్గర ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా ప్రభ. అలాగే ప్రభ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో నా తండ్రి మరి మీ చిత్తం అయితే, నా మాట కాదు తండ్రి, మీ చిత్తమే జరగాలి ప్రభ. మీ చిత్తం అయితే బిడ్డలు వారి కోరుకున్న ఉద్యోగం బిడ్డలు పొందుకునేలా నా తండ్రి అద్భుత కార్యాన్ని చేయమని అడుగుచున్నాం. అలాగే నా ప్రభ మరి ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి. ఏ సీజన్లో ఏ పంట వేయాలి, వేసిన పంట ఎలా సాగు చేయాలి, ఎటువంటి ఎరువులు వాడాలి, ప్రతిదీ కూడా నా తండ్రి మీరే బిడ్డలకు తోడుగా ఉండి నా ప్రభ ఆలోచన చెప్పమని అడుగుచున్నాం. మీకు చెప్పే అర్హత, మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. అలాగే నా ప్రభ మరి బిడ్డలకు నా తండ్రి అప్పులు చేసి నష్టపోకుండా నా ప్రభ ఐగుప్తులో నా తండ్రి సమృద్ధిగా ధాన్యం ఉంది, ప్రపంచమంతా కరువు వచ్చింది, కానీ నా ప్రభ మీ ఆశీర్వాదం ఐగుప్తులో ఉంది కాబట్టి సమృద్ధిగా ధాన్యం ఉంది నా ప్రభ. అటువంటి ఆశీర్వాదం బిడ్డల కుటుంబాల్లో ప్రభ, అలాగే బిడ్డలు చేసే పనిలో నా తండ్రి, బిడ్డలు చేసే ఉద్యోగాల్లో నా ప్రభ, బిడ్డలు వేసే పంటలో కూడా అటువంటి ఆశీర్వాదంతో నింపమని అడుగుచున్నాం నా ప్రభ. మీరు ఆశీర్వదిస్తే చాలు నా తండ్రి. అందరూ నష్టపోయిన బిడ్డలు మేము మాత్రం నష్టపోవు నా ప్రభ, ఆశీర్వాదకరంగా ఉంటాం. అటువంటి గొప్ప కార్యాన్ని మీరు చేయమని అడుగుచున్నాం ప్రభ. అలాగే నా తండ్రి మరి చేసిన పంట నా ప్రభ సమృద్ధిగా చేతికొచ్చేలా మీ కృప అనుగ్రహించండి. మరి పని చేయాలనే ప్రభ చేయడానికి అవసరమైన బలము, శక్తిని ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రభ బిడ్డల చుట్టూ, వారి కుటుంబాల చుట్టూ మీ కాపుదల వేయమని అడుగుచున్నాం. ఎటువంటి తెగుళ్ళు, ఎటువంటి ప్రభ తుఫాన్లు అనేవి రాకుండా ఆ పంట చుట్టూ నా తండ్రి మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం ప్రభ. అలాగే నా ప్రభ యవన కాలంలో మీ కాడిని మోయటన్నారు ఇంక మేలు అని చెప్పిన దేవ, యవనస్తులు నా తండ్రి యవన కాలంలో ఉన్నారు, కానీ మీ కాడిని మోయకుండా
తెలియకుండా లోకంలో బ్రతుకుతున్నారు, లోకస్తుల్లాగా జీవిస్తున్నారు, లోకాన్ని వెంబడిస్తున్నారు. మీరు మిమ్మల్ని వెంబడించమని చెప్తే బిడ్డలు నా ప్రభ అపవాది చేతుల్లో పడిపోయి లోకాన్ని వెంబడిస్తున్నారు. బిడ్డలను గద్దించి నా తండ్రి సరైన దారిలో బిడ్డలు నడిపించండి నా ప్రభ. లోకాన్ని అసహించుకునే మనసు బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. ప్రతి యవనస్తుని యోసేపు వలె నా ప్రభ మీ ఎడల ప్రతి విషయంలో భయభక్తులు కలిగి ఎలా నడుచుకోవాలో బిడ్డలకు నేర్పించండి. ప్రతి యవనస్త్రీ ఎస్తేరు వలె నా తండ్రి లోబడి, పెద్దవాళ్ళకు లోబడి మీ ఎడల భయభక్తులు కలిగి ఎలా నడుచుకోవాలో ప్రభ ప్రతి ఒక్కరికి అటువంటి హృదయాన్ని, అటువంటి గుణాన్ని ప్రభ బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం. అలాగే నా తండ్రి మాకు నచ్చిన బిడ్డలు మీ హస్తాల్లో పెడుతున్నాం. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను అని చెప్పిన దేవా, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని చెప్పిన దేవా, మరి మాకున్న బిడ్డలు నా తండ్రి మీ హస్తాల్లో పెడుతున్నాం నా ప్రభ. మీ మాట చొప్పున నా తండ్రి బిడ్డలు మీ ఎడల భయభక్తులు కలిగి బాల్యంలో నుంచి ఎలా నడుచుకోవాలో, ఎలా నేర్చుకోవాలో మీరు చెప్తే నా తండ్రి బిడ్డలకు అర్థమైంది ప్రభ. మాకైతే చేతి కాదు నా తండ్రి బిడ్డలు ఎలా పెంచాలో మీ హస్తాల్లో పెడుతున్నాం. దావీదు గారిని ఎలాగైతే బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీరు పట్టుకొని నా తండ్రి ఎలా మిమ్మల్ని స్తుతించాలి, ఆడుకునే వయసులో ఆడుకోకుండా మిమ్మల్ని స్తుతించడం నేర్చుకున్నాడు. అటువంటి హృదయాన్ని, అటువంటి ధన్యత నా ప్రభ మా బిడ్డలకు అనుగ్రహించండి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం, దావీదు గారితో గొప్పవాళ్ళం కాదు నా తండ్రి. అయినా ఆశ మా బిడ్డలు కూడా అలా ఆరాధించాలి నా తండ్రిని అనే ఆశ కలిగించిన దేవా, మరి ఆశ చొప్పున నా తండ్రి ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరచమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభా ఈ దినాన ప్రభా మరి జన్మదినం, అలాగే ప్రభా మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో నా తండ్రి మీరు ప్రభా బిడ్డలు బ్లెస్ చేసి ఇన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు ఉంచే ఈ నూతన సంవత్సరంలో ప్రభ బిడ్డలు ఉంచినందుకు మీకే స్తోత్రం తండ్రి. మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి, నూతన ఆలోచన ఇవ్వండి, నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి. ఎన్ని ఆటంకాలు, అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు, నా దేవుని వైపు నేను తిరగాలి, నా దేవుని మీద నేను ఆనుకోవాలి, లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రభ ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభ. అలాగే నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి ఆ కుటుంబాన్ని, ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి. భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి. ఎన్ని గొడవలైనా, ఎన్ని ఆటంకాలు, ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకు మాత్రం నేను లోబడాల్సిందే. నా తండ్రి నాకు చెప్పాడు, ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి. అలాగే ప్రభా ఎన్ని గొడవలైనా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి. నా భార్య నేను ప్రేమించాలి, ఎందుకంటే నా తండ్రి చెప్పాడు ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు. ఆ మనసు నాకు కావాలి అని ప్రభా ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి, భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించి నా తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని వారికి ఇవ్వండి. మీ వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది నా తండ్రి. ఆ గ్రహింపు, ఆ తెలివి, ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించి ప్రభా భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి. భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన ప్రభా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం నా తండ్రి. మా సొంత తెలివి జ్ఞానంతో మేము చేయకుండా నా ప్రభా మీరే నా తండ్రి మా ముందును నడిపించమని అడుగుచున్న ప్రయాసపడి భారము మోసుకొని పోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నారు నా తండ్రి. మరి బిడ్డలు నా ప్రభా మీ వద్దకు రాకుండా వారి సొంత జ్ఞానంతో ఆలోచించి నా ప్రభా మరి వర్క్ ప్రెషర్తో ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. అటువంటి పరిస్థితి మీ బిడ్డలకు రానివ్వద్దు. నా తండ్రి చెప్పాడు ప్రయాసపడే భారం నేను ఎందుకు మోయాలి, నా తండ్రి చేతులకు అప్పగిస్తే నాకు రెస్ట్ ఇస్తాడు కదా అనే ప్రభ జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభ. వారు చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ బిడ్డల పనులు ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయమున ఎద్దుకు రాదు అన్నారు నా ప్రభ. క్షేమంగా తీసుకెళ్లి బిడ్డలు క్షేమంగా తీసుకురమ్మని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.